హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా మంది పిల్లలు కమెంట్ బాక్స్లో స్కేలార్ క్యాంపస్ విజిట్ చేయమని చెప్పి అడిగారు. సో నేను కూడా చిన్న వర్క్ ఉండి బెంగళూరు వెళ్ళడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు. ఎలాగా వెళ్ళాను కదా అని చెప్పి అక్కడ నేను క్యాంపస్ టూర్ కూడా వేయడం జరిగింది. సో ఈ క్యాంపస్ టూర్ కి వెళ్లే ముందు కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ వీడియోని చూసేద్దాం. సో మేజర్ గా నాకు అర్థమైంది ఏంటంటే, అది ఏ కాలేజ్ అయినా సరే పిల్లాడు మాత్రం తను సొంతంగా హార్డ్ వర్క్ చేయాలి, నేను లైఫ్లో ఏదైనా సాధించాలనే జీలు ఉంటే తప్ప తను అనుకున్న స్థాయికి వెళ్ళలేడు. సో కాబట్టి మనం డబ్బులు కట్టాం కాబట్టి, జాయిన్ అయిపోయినాం కాబట్టి మాకు కంపల్సరీగా ఏదో ఒకటి వస్తుంది అన్న భ్రమలో ఉండకుండా హార్డ్ వర్క్ చేస్తా, నేను సాధిస్తా అన్న ఉద్దేశంతో, ఆ ఎన్సియాజం తోటి ఎవరైతే పిల్లలు అయితే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు ఎలాంటి కాలేజీలో చేరినా కానీ మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు. సో అంటే అది ఒక విద్యార్థి పైనే డిపెండ్ అయి ఉంటుంది. మరి ఈ స్కేలార్ కాలేజీలో ఎలాంటి పిల్లలు జాయిన్ అవ్వచ్చు సార్? ఎవరు జాయిన్ అవ్వాలి సార్ అసలు అని అంటే, నాకు స్కిల్స్ బాగా నేర్పేది కావాలి. రేపు జాబ్ చేస్తామని అనుకుంటే ఆ జాబ్కి సంబంధించిన స్కిల్స్ నాకు ఈ 4 సంవత్సరాల్లో బాగా నేర్పించి నన్ను ఆ జాబ్కి పంపించే వాళ్ళు కావాలి. ఆ జాబ్ కోసం నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి. డిగ్రీ పట్టా అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు సార్ అని అనుకున్న పిల్లలు కావచ్చు. లేదా నేను రెగ్యులర్ కాలేజీలో చదవాలని అనుకోవట్లేదు సార్, నేను సంథింగ్ స్పెషల్గా వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నాను అనుకున్న పిల్లలైనా కావచ్చు. సో స్కేలార్ కాలేజ్లో మనం ఐఐటి మద్రాస్ లేదా బిట్స్ ప్లాన్కి అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన క్లాసెస్ కూడా వీళ్ళు మీకు చెప్తారు. బట్ అందులో క్వాలిఫై కావడం అనేది మీపైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు అందులో క్వాలిఫై కాగలుగుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీకు బాగా నచ్చినట్లయితే స్కేలార్ అడ్మిషన్ ఫామ్ ని నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫామ్ కి సంబంధించిన కోడ్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతా ఉంటది. ఈ కోడ్ ని వాడండి, మీకు 50% డిస్కౌంట్ అప్లికేషన్ ఫామ్ మీద దొరుకుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వెంటనే లింక్ పైన క్లిక్ చేసి ఎగ్జామ్ కి రిజిస్టర్ చేసుకోండి. టూర్ వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా మంది ఇప్పుడు ఐఐటి కావాలి, ఎన్ఐటీస్ కావాలి, ఎంసెట్ లో పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది కాకుండా ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఉన్నాయని అడిగితే నేను దాంట్లో చెప్పిన దాంట్లో స్కేలార్ ఒకటి ఉంది. దీని ప్రోగ్రామ్ మొత్తం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ద థింగ్ ఇస్, చాలా కాలేజెస్ లో వాళ్ళు ప్రమోషన్ అప్పుడు చెప్పేది ఒకటి, వాళ్ళ బ్రోషర్లో ఉండేది ఒకటి, వచ్చాక రియాలిటీ ఇంకోలా ఉంటుంది. బట్ ఇక్కడ అలా లేదు. మాకు కావాల్సిన బేసిక్స్ అన్నీ కవర్ అయిపోయి ఇప్పుడు దాకా ఇంటర్న్షిప్స్ రెడీ ఉన్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. We can build number of these drones. వీటికి ఒక కార్బన్ డైఆక్సైడ్ బాంబ్స్ అటాచ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న సెన్సర్స్ అక్కడున్న ఫైర్ ని డిటెక్ట్ చేసి దే గో టు దట్ పర్టికులర్ లొకేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బాంబ్స్ ని డిప్లాయ్ చేస్తాయి. హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే చాలా లాస్ట్ కొన్ని రోజులు బ్యాక్ మీకు ఒక వీడియో చేయడం జరిగింది. అంటే బెస్ట్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి అదర్ దాన్ జేఈ, ఎంసెట్లో ఒకవేళ సీట్ రాకపోయినా వేరే స్టేట్లో అయినా సరే మంచి మంచి కాలేజెస్ గురించి నేను చెప్పినప్పుడు అందులో నేను ఒక కాలేజ్ గురించి చెప్పాను, స్కేలార్ కాలేజ్ గురించి. చాలామంది పిల్లలు నన్ను అడిగారు, సార్ స్కేలార్ కాలేజ్ గురించి కమెంట్స్ కూడా పెట్టారు, మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి సార్, ఎందుకంటే దానికి ఐఐటి మద్రాస్ తోటి బిట్స్ పిలానీ తోటి అఫిలియేషన్ ఉంది, సర్టిఫికేట్స్ ఇస్తారని అన్నారు కదా, డిగ్రీ సర్టిఫికేట్స్. సో అది అడిగారు. సో ఈరోజు నేనేం చేశానంటే ఈ కాలేజ్ని కూడా విజిట్ చేద్దామని చెప్పి అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి, ఒకసారి చూద్దాం. సో ఇది మన స్కేలార్ కాలేజ్. సో పైన బిల్డింగ్ చూడండి, చాలా పెద్ద బిల్డింగ్, మెయిన్ రోడ్డుకు ఉంది, చాలా పెద్ద మెయిన్ రోడ్ ఇది. సో ఒకసారి అయితే లోపలికి వెళ్దాం రండి. గాయస్ బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో ఒకసారి చూడాలి. ఒకసారి అడ్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతే కానీ మనకి పూర్తి వివరాలు తెలియవు, ఒకసారి వెళ్ళి చూద్దాము. బట్ అట్మాస్ఫియర్ మాత్రం చెట్లు అసలు సూపర్గా ఉంది ఇక్కడైతే. స్టార్టింగ్ అయితే నాకు సూపర్గా నచ్చింది. సో క్లాస్ రూమ్ అయితే ఇక్కడ ఉందట, ఒకసారి మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూద్దాము. 2-3 ఉన్నాయట, పైన కూడా ఉన్నాయి కానీ మనకి ఒకటి ఖాళీగా ఉన్నది ఇక్కడైతే కింద ఉంది. వావ్, సూపర్ క్లాస్ రూమ్. స్టూడెంట్స్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఒకసారి ఇక్కడ మన తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, చెప్పారు. ఒకసారి మాట్లాడదాం పిల్లలతోటి. సో మీ పేరు? ప్రణీత్ సార్. ప్రణీత్. వర్షిత. వర్షిత. హర్షిని. హర్షిని.
రైట్. సో చెప్పు ఒకసారి వేదాంత తెలుగు చేయి చూసావా, ఏమేమి యూజ్ అయ్యాయి? చూసాను సార్. మెయిన్లీ మ్యాథ్స్ చాలా యూజ్ అయింది సార్. నాకు తెలుగులో చెప్తుంటే ఇంకా బాగా అర్థమైంది. మీరు బాగా చెప్తారు కాబట్టి ఇంకా యాక్చువల్లీ యూజ్ అయింది సార్. యాక్చువల్లీ 12th మ్యాథ్స్ చాలా యూజ్ అయింది. దాదాపుగా తెలుగు పిల్లలందరికీ కూడా కొద్దిగా వేదాంత్ జై ఛానల్ అనేది కొంచెం మీకు యూజ్ అవుతూనే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు స్కేలార్ గురించి చాలామంది పిల్లలు నన్ను అడుగుతున్నారు. లైక్ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ లైక్ చాలామంది ఇప్పుడు ఐఐటి కావాలి, ఎన్ఐటీస్ కావాలి, బిట్స్ పిలాని కావాలి, దాని తర్వాత ఎంసెట్లో పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. బట్ అయినా కానీ అందరికీ రావు కదా సీట్స్. సో తర్వాత అది కాకుండా ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజెస్ కానీ ఏమైనా ఉన్నాయని అడిగితే నేను దాంట్లో చెప్పిన దాంట్లో స్కేలార్ ఒకటి ఉంది. దీని ప్రోగ్రామ్ మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది వేరే కాలేజెస్తో పోల్చుకుంటే. ప్లస్ అట్లానే ఐఐటి మద్రాస్ తోటి, బిట్స్ పిలాని తోటి టైఅప్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మన సర్టిఫికేట్ వస్తుంది, ఇక్కడ చదువుకుంటాం బట్ సర్టిఫికేట్ మాత్రం మన ఐఐటి నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీకు ఎలా తెలిసింది ఇది? అసలు మీరు అంటే ఈ ప్రోగ్రామ్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ 1 year నుంచి ఉన్నారా? సో 2 years నుంచి ఉన్నారు, 1 year నుంచి. సో ఎట్లా అనిపిస్తుంది? మీరు సీనియర్ కదా కొద్దిగా. నేను మాది ఫస్ట్ బ్యాచ్, సో చాలా డౌట్స్తో అన్నిటితో వచ్చాము. బట్ నేను క్లారిటీగా ఉన్నాను సార్. కరికులం చూసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి అనుకున్నాను ఇదే కావాలి అని చెప్పి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏ రిగ్రెట్ లేదు. బట్ ఇంట్లో ఒప్పించడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు తెలుగు రాష్ట్రాలు అదే ట్రెడిషనల్ కాలేజెస్కి అలవాటు పడిపోయి ఇంకా. మీరేం తీసుకున్నారు? ఐఐటి మద్రాస్, బిట్స్ పిలాని? మాది ఐఐటి మద్రాస్ ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మాది బిట్స్ పిలాని ప్లస్ మాస్టర్స్ రెండు. మాస్టర్స్ ఒక యూరోప్ యూనివర్సిటీ నుంచి వస్తాయి, బిట్స్ పిలాని నుంచి బిఎస్సి. క్లాస్ ఎట్లా నడుస్తున్నాయి మీకు? మాకు సోఫార్ మాకు కావాల్సిన బేసిక్స్ అన్నీ కవర్ అయిపోయి ఇప్పటిదాకా. ఇంటర్న్షిప్స్ రెడీ ఉన్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. నాది ఒక 2 months ఇంటర్న్షిప్ అయిపోయింది. ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా చేస్తున్నారు చాలా చాలా ప్లేసెస్లో. ఇంకా మేము టోటల్గా 12 months ఇంటర్న్షిప్ చేస్తాం. సో నాది సోఫా 2 months అయింది, ఇంకా 10 months చేయాలి. సో మీన్ వైల్ మాకు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేశారు. సో జనరల్గా బీటెక్ కాలేజెస్ బయట ఎట్లా ఉంటాయంటే మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ. అసలు ఇంటర్లోనే మనకు కెమిస్ట్రీ ఎందుకు చదువుతాం మనకు తెలియదు. బీటెక్ వెళ్దాం అనుకున్న వాళ్ళు కెమిస్ట్రీ అవసరం ఏముంది, కెమికల్ ఇంజనీరింగ్ వెళ్తే కావాలి. బట్ బీటెక్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిస్తూనే ఉంటారు. అవి కంపల్సరీ, అవి సబ్జెక్ట్ పాస్ కూడా కావాలి. దాని తర్వాత ఇంకా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది 3rd year వరకు ఉంటాయి. 4th yearలో కొద్దిగా ఏమైనా ప్రాజెక్ట్స్ ఇవ్వడం, కోడింగ్ ఏమైనా నేర్చుకోవడం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే బేసిక్స్ కోడింగ్ కానీ ఇవంతా కూడా స్టార్టింగ్ నుంచే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ డైరెక్ట్గా కోడింగ్ వీళ్ళతో చేపిస్తారు అనుకుంటాను. సో కాబట్టి అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక జాబ్ చేయడానికి నేను నిజంగా ఏం కావాలి, రేపు ఇంటర్వ్యూలు ఏం అడుగుతారు, జాబ్లోకి పోయిన తర్వాత నువ్వు డైరెక్ట్గా చేయాల్సింది ఏంది, మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసుకొని మళ్ళీ అక్కడ తంటాలు పడకుండా డైరెక్ట్గా అంటే ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా మీకు దాదాపుగా ఈ ఎడ్యుకేషన్లో వచ్చేస్తాయి. అండ్ ద థింగ్ ఈజ్ చాలా కాలేజెస్లో వాళ్ళు ప్రమోషన్ అప్పుడు చెప్పేది ఒకటి, వాళ్ళ బ్రోషర్లో ఉండేది ఒకటి, వచ్చాక రియాలిటీ ఇంకోలా ఉంటుంది. బట్ ఇక్కడ అలా లేదు. వాట్ ఎవర్ ఐ వాజ్ ప్రామిస్డ్ ఇన్ ద కరిక్యులం అబౌట్ ద ఫ్యాకల్టీ, అబౌట్ ద సబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడ నాకు ప్రూవ్ అయింది. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. నేను వచ్చాక రిగ్రెట్ అవ్వలేదు. ఓకే బ్యాడ్ డిసిషన్ అనేది ఏమీ లేదు నాకు. ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ వచ్చేటప్పుడైతే యాక్చువల్లీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కొంచెం టైం పట్టింది. బట్ వచ్చిన కొన్నాళ్ళకి కొన్ని మంత్స్కే మా సీనియర్స్ 110+ మెంబర్స్కి ఇంటర్న్షిప్స్ వచ్చాయి ఇక్కడ. సో అది కొంచెం ఒక ధైర్యం వచ్చింది, హ్యాపీనెస్. ఓకే వీఆర్ ఆన్ గుడ్ పాత్ అన్న ఫీలింగ్ వచ్చింది. జనరల్గా వీళ్ళు చదువుకుంటానే ఒక కంపెనీలో జాబ్ చేయడం, దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. వీళ్ళకి దానికి అమౌంట్ కూడా ఇస్తారు. సో వాళ్ళకి ఏంటంటే డబుల్ బొనాన్సా. ఒకటి అమౌంట్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా జాబ్ చేస్తున్నారు, చదువుకుంటూనే జాబ్ చేస్తున్నారు 1 year కాగానే. రైట్. సో మీరు ఏదో స్పెషల్ లెక్చర్స్ అన్నారు, ఏంది అవి? సూపర్ మెంటర్ సెషన్స్ అని జరుగుతూ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిటిఓస్ లేదా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్ కానీ లేదా ఎవరన్నా కంపెనీలో హై పొజిషన్ పీపుల్ వాళ్ళు బెంగళూరు విజిట్ చేశారు. ఆబ్వియస్లీ ఇట్స్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మేము కాలేజ్కి ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు వచ్చి మాకు ఇన్సైట్స్ ఇస్తారు. వాళ్ళ కంపెనీ ఎలా ఫౌండ్ చేశారు, వాళ్ళ కంపెనీ గ్రోత్, వాళ్ళు బిజినెస్ చేసినప్పుడు వాళ్ళు టెక్ కంపెనీ అని చెప్పి చాలా నేర్చుకుంటారు. అవి మాతో షేర్ చేసుకుంటారు. అవి సూపర్ మెంటర్ సెషన్స్ జరుగుతాయి. ఇక్కడే క్లాస్ రూమ్లో అనౌన్స్ చేస్తారు, ఆ డేనే చెప్తారు. అందరూ వచ్చి కూర్చుంటాము, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, క్వశ్చన్స్ అడుగుతాం. జనరల్లీ వాళ్ళని రీచ్ అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి టైం పట్టింది. బట్ ఇక్కడ మా ఎదురుగా కూర్చొని మా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఒక ఫౌండర్స్ రావడం. సో చాలా జరిగాయి ఇలా వరకు. ఫస్ట్ ఇయర్లో జరిగే తర్వాత మొన్న మధ్య ఒక కోడియం అని ఇప్పుడు ఒక $1 million కంపెనీ, అది యూనికార్న్ అయింది మొన్న మధ్య. ఆ కంపెనీ ఫౌండర్ కూడా వచ్చి మాతో మాట్లాడారు. సో ఆ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, చాలా లెర్నింగ్స్ ఉంటాయి. సూపర్ మెంటర్ సెషన్స్ అంటారు వీటిని. మీరు చదువుకుంటూ జాబ్ చేస్తున్నారు అండ్ ఆ ఫీల్డ్కి చాలా దగ్గరగా ఉన్నారు.
ఆ ఫీలింగ్ మీలో ఉంది. కానీ బయట కాలేజెస్ ఏంటంటే కొద్దిగా వాళ్ళు చదివేది ఒకటి, దానికి సంబంధం లేదు, రేపు జాబ్ వస్తుందా లేదా అదొక భయం ఉంటుంది. చదివేది ఒకటి అయితే అక్కడ ఎగ్జామ్ రాసేది ఒకటి, చేయబోయేది ఒకటి. సో అంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కావాలి అని అనుకున్నారో, బట్ నాకు కాలేజ్ డిగ్రీ అనేది స్టాండర్డ్గా అంత అవసరం ఏం లేదు, బట్ నాకు రియాలిటీ కావాలి, రియల్గా నాకు రేపు జాబ్లో కానీ ఇవంతా ఏదైతే అవసరం ఉందో అదే నేను చదువుకోవాలి మెయిన్ అనుకున్న పిల్లలకి మాత్రం ఇది మాత్రం సూపర్ డూపర్ ప్రోగ్రామ్లా కనపడుతుంది. రైట్. సో నేను విన్నాను ఇక్కడ ల్యాబ్ ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి విన్నాను. అంటే ఫారిన్ నాకేంది సూపర్, నేను సొంతంగా వెతుక్కోవడం ఎందుకు, మీరైతే మీకు అన్నీ తెలుసు కాబట్టి. సరే, మనం స్టూడెంట్స్ ద్వారా, మన తెలుగు పిల్లల ద్వారానే డైరెక్ట్గా పోయి క్యాంపస్ మొత్తం చూపిస్తారట, చూద్దాం. వాళ్ళే అంటున్నారు క్యాంపస్ చూపిస్తానని. సరే పదండి మరి. సో ఇప్పుడు ఏంది, మమ్మల్ని మీరు ల్యాబ్కి తీసుకుపోతున్నారా? ఇన్నోవేషన్ ల్యాబ్ అని లైక్ ఎవరైనా ఓన్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉండాలి. లైక్ డ్రోన్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది, రోబోటిక్స్ ల్యాబ్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి అంటే వాళ్ళకి ఒక స్పేస్ ఉంది. సో మనం ఇప్పుడు ఒక ల్యాబ్ ఒక రేంజ్లో అయితే ఉంది. సార్ ఒకసారి చూడండి అది. హాయ్, కిరణ్ కుమార్. హలో సార్. లైక్ 12th అయితే మీ వీడియోస్ చూసాం మ్యాథ్స్కి. అవునా? ఏది గట్టిగా మైక్ పట్టుకొని సార్. లైక్ 12th లాస్ట్ 5 months నాకు వేదాంత తెలుగు గురించి తెలిసింది. సో దాని తర్వాత నేను కిరణ్ సార్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు లైక్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. లైక్ ఒక విధంగా ఒక పర్సనల్ కనెక్షన్ ఫామ్ అయింది అండ్ లైక్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను మ్యాథ్స్తో అండ్ జేఈ అండ్ బోర్డ్స్ కానీ. ఓకే, సూపర్. ఏదో చేస్తున్నట్టున్నారు కదా గట్టిగానే. సార్ లైక్ మీకు ఇన్నోవేషన్ ల్యాబ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ ఇయర్లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక పర్టికులర్ ఐడియా ఉంది అండ్ అది ఒక విధంగా స్కేల్ చేయొచ్చు అనుకోండి. సో మేనేజ్మెంట్కి మనం కనుక సపోజ్ వెళ్ళి లైక్ మాట్లాడగలిగితే ఈ ఐడియా స్కేలబుల్లా కాదా అని మాట్లాడితే అండ్ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకొని మనకి ఐడియాని లైక్ రియాలిటీ చేయడానికి పాసిబుల్ చేస్తారు. సో ఏ విధంగా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో లైక్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది లేదు, కానీ స్టూడెంట్స్కి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఒకటి లైక్ విజన్ ప్రో పైన వర్క్ చేద్దామని, అండ్ ఇంకోటి ఒక డ్రోన్ కమిటీ పెడదామని, అండ్ ఇంకోటి ఒక రోబోడాక్ పైన వర్క్ చేద్దామని. సో ఇనిషియల్గా ఎన్ని స్టూడెంట్ ఐడియాస్, దాని తర్వాత లైక్ స్కేలర్ విన్నాక అండ్ వాళ్ళకి ఇది స్కేలబుల్, ఇంకా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కుడ్ వర్క్ ఫర్ ఇట్ అనుకున్నాక లైక్ స్కేలర్ కంప్లీట్గా రిసోర్సెస్ ప్రొవైడ్ చేసింది అండ్ దే హెల్ప్ us టు బిల్డ్ దిస్ హోల్ డ్రోన్ ల్యాబ్. సో బేసికలీ లైక్ ఈ డ్రోన్ గురించి చెప్పాలంటే ఇది లైక్ మా సీనియర్స్ నుంచి స్టార్ట్ అయింది అండ్ మా సీనియర్స్ తర్వాత లైక్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే జూనియర్స్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. సో వన్ ఆఫ్ ది మెయిన్ యూస్ కేస్ ఏంటంటే ఒక పెద్ద స్కేల్లో చూసుకుంటే లైక్ వీ క్యాన్ బిల్డ్ నంబర్ ఆఫ్ దీస్ డ్రోన్స్ అండ్ వీటికి ఒక కార్బన్ డైఆక్సైడ్ బాంబ్స్ అటాచ్ చేయొచ్చు. సో బేసికలీ దీంట్లో ఉన్న సెన్సర్స్ అక్కడున్న ఫైర్ని డిటెక్ట్ చేసి లైక్ దే గో టు దట్ పర్టికులర్ లొకేషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బాంబ్స్ని డిప్లాయ్ చేస్తుంది. ఓకే. సో అప్ టు 2 kgs ఆఫ్ థ్రెషోల్డ్ వర్క్ ఉంది, లైక్ 2 kgs ఆఫ్ వెయిట్ వర్క్ హ్యాండిల్ చేయగలిగింది. సో ఆ పర్టికులర్ స్పాట్కి వెళ్ళి అండ్ ఆ బాంబ్ని డ్రాప్ చేస్తుంది. సో ఇది ఒక ఒక పెద్ద స్కేల్ పైన చూసుకుంటే ఇట్ క్యాన్ సాల్వ్ అ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇదేనా ఇది ప్రాజెక్ట్? ప్రెజెంట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మీకు అది దాదాపు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీని మీదకి వద్దామని అంటే లైక్ సైడ్ బై సైడ్ వర్క్ చేస్తున్నాం సార్. ఏం లేదు, లైక్ ఇప్పుడు ప్రెసెంట్ దీనిపైన లైక్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ లైక్ ఈ రోబోడాగ్ డెమో ఒకటి లైక్ ఒక వీడియోలో చూపిస్తాం ఇప్పుడు మీకు. సో బేసికలీ రోబోడాగ్ ఏం చేస్తుందంటే లైక్ ఇది ఒక రోబోటిక్ పెట్ లాంటిది. సో లైక్ మల్టిపుల్ యూజ్ కేసెస్ ఉన్నాయి. లైక్ ఒకటి చెప్పాలంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది అనుకుందాం అండ్ దానికి ఇన్స్పెక్షన్లోకి వెళ్ళాలి మనం. అండ్ వెళ్ళాలంటే అక్కడ లైక్ సపోజ్ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్ లీకేజ్ జరిగింది. ఒక మనిషి వెళ్ళడం అనేది కష్టం, చాలా ప్రాబ్లం అవుతుంది, లైక్ చాలా ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. సో బేసికలీ ఒక రోబోటిక్ డాగ్ని కానీ ఒక రోబోటిక్ అసిస్టెంట్ కానీ పంపించగలిగితే దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయగలదు. సో బేసికలీ రోబోడాగ్ ఏం చేస్తుందంటే దీనికి మల్టిపుల్ ఫంక్షన్స్ వచ్చి మల్టిపుల్ యాక్షన్స్ మేము ట్రైన్ చేసాం. అండ్ ఈ ట్రైన్ చేసాం అనేది ఏదైతే ఉందో ఇది మేము ఇక్కడ బేసికలీ లైక్ కోడింగ్ ద్వారా మాకు ఇంప్లిమెంటేషన్ నేర్పిస్తున్నారు. అండ్ లైక్ ఎప్పుడైతే ఈ రోబోడాగ్ని పంపిస్తామో ఇది బేసికలీ దీనికి ఒక లైడర్ సెన్సర్ ఉంటుంది. ఇది మొత్తం ఏరియాని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి లైక్ ఎక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది అండ్ సపోజ్ అది మూవింగ్గా కాదా అని డిటెక్ట్ చేస్తుంది. అండ్ దాన్ని బట్టి అది అక్కడ ఏమున్నదో మనకి మొత్తం ఒక రిమోట్ కంట్రోల్లో మన మొబైల్కి కనెక్ట్ అయ్యి లైక్ మొత్తం కనిపిస్తుంది అనమాట. కెమెరా ద్వారా కనిపిస్తుంది. లైక్ జస్ట్ మన ఒక రిమోట్ కంట్రోల్ కార్లో ఎలా అయితే చూస్తాం, ఒక రిమోట్ కంట్రోల్ కార్కి ఒక కెమెరా అటాచ్ చేస్తే
అది వెళ్ళే పాత అంతా మనకు కనిపిస్తుంది కదా. సో సిమిలర్లీ లైక్ ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది అండ్ ఒక కెమెరా ఉంటుంది. దాని ద్వారా మనం ఒక స్పెసిఫిక్ పాయింట్ నుంచి మనం దూరంగా ఏం జరుగుతుందో చూడొచ్చు. సో వెళ్ళి లైక్ ఆ పర్టికులర్ పాయింట్ని మనం అక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, సూపర్. సో మ్యాక్సిమం అయితే ఏదేదైతే ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్ అందరు కూడాను, దాంట్లో మీరైతే ప్రజెంట్ ఉన్నారు. ఓకే, సూపర్, రైట్. సో ఇందాక వెళ్తూ ఉంటే సార్ మీకు ఇంకోటి చూపించాలని చెప్పి మళ్ళీ వచ్చాను. సరే ఇప్పుడట మనం క్యాఫ్టేరియా ఉందా, అక్కడికి తీసుకెళ్తారట, దాని తర్వాత మళ్ళీ గ్రౌండ్ కూడా వెళ్దాం. సో సార్ చూడండి అమ్మా. అప్పుడు మా స్టార్టింగ్ డే రోజున ఇక్కడే మొత్తం పార్టీలా జరిగింది సార్. ఇక్కడ మ్యూజిక్ పెట్టి ఫ్రెషర్స్ డే రోజున ఆ రోజు అయితే బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్లస్ వేరే ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అది హ్యాంగ్అవుట్ ఏరియా. ఓకే, సో ఇది మాత్రం అసలు హైలైట్. అయితే ఇందులో ఒక స్టూడెంట్కి, మన తెలుగు స్టూడెంట్ 1 or 2 స్టూడెంట్స్ చెప్పారు ఎవరికో పర్సంటైల్ వచ్చినా కానీ NIT మిస్ వద్దని చెప్పుకొని ఇక్కడికి వచ్చారని. ఎవరు మీవేనా? ఎంత? జైలో 98.8% వచ్చింది. 98.8, ఆల్మోస్ట్ 99% వచ్చింది. మరి NIT అంటే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నాకు CSE వచ్చేది సార్. అంటే నేను CSE కోసమే ఉన్నా, మొత్తం ప్యూర్ CSE కాబట్టి అది వచ్చింది. అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చింది. అంటే నేను ఇక్కడ కొంచెం విసినిటీ ఆఫ్ ఆంధ్రాలో ఉండేలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి సో ఇక్కడే ఉన్నా. ప్లస్ అంతగా అది రెప్యూటెడ్ ఏం కాదు కదా, సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ NITs అన్నీ కూడా. సో అందుకే ఇక్కడ ఇది ప్లస్ ఇది నన్ను కొంచెం బాగా అట్రాక్ట్ చేసింది ఈ కాలేజ్ అంతా అప్పట్లో. ఓకే, సో NITలో CSE వచ్చిన పిల్లలు కూడాను ఎందుకులే అక్కడ వద్దులే చెప్పి స్కేలార్లో వచ్చి కూడా జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. సో థింక్ అబౌట్ ఇట్. సార్ నాకు NIT మిస్ అయిపోయింది, IIT మిస్ అయిపోయింది, ఇట్లా బాధపడడం వదిలేసి మంచి కాలేజెస్ ఉన్నాయి, చాలా సూపర్ డూపర్గా చెప్పే కాలేజెస్ ఉన్నాయి, అందులో ఇదొకటి. సో అది కొద్దిగా చూసుకోండి. రైట్, లెట్ us గో ఫర్ వెళ్దాం పదండి. గైస్ చూడండి, బెంగళూరులో గ్రౌండ్. హైదరాబాద్లో దొరకడమే కష్టం, బెంగళూరులో గ్రౌండ్. నాకు మోస్ట్లీ గేమ్స్ టీమ్స్ ఎలా డివైడ్ అవుతామంటే హౌసెస్ ఉన్నాయి సార్. హౌస్ ఆఫ్ లియో, హౌస్ ఆఫ్ ఫీనిక్స్, హౌస్ ఆఫ్ టస్కర్, హౌస్ ఆఫ్ కాన్. సో స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏమైనా సరే హౌసెస్ మధ్యలో పాయింట్స్ కోసం సో ఫుల్ ఆన్ రేజ్ ఉంటాయి ఆ కాంపిటీషన్స్. సో మేమేమైనా మిస్ అవుతున్నామా అన్నట్టు ఏం లేదు. బయట కాలేజెస్లో వాళ్ళకి ఎలా జరుగుతాయో మాకు అన్నీ అలా జరుగుతాయి. అలా మరి గేమ్స్ అయిపోయిన తర్వాత, కాంపిటీషన్ తర్వాత ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారా? లైక్ పాయింట్స్, హౌస్ పాయింట్స్ ఉంటాయి సార్. సో ఎవరు విన్ అయితే వాళ్ళకి పాయింట్స్ డివైడ్ చేస్తాము. అండ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ హౌస్ ఆఫ్ ది ఇయర్ అని ఒక హౌస్కి వస్తుంది. సో మా గోల్ హౌస్ ఆఫ్ ది ఇయర్. అండ్ మీన్ వెల్ కొన్ని కాంపిటీషన్స్కి మెడల్స్, సర్టిఫికేట్స్ అవన్నీ ఉండేవి. గుడీస్ ఉంటాయి కొన్ని, లైక్ స్కేలర్ మర్చెండైజ్ కానీ అవన్నీ. సూపర్. సో మొత్తానికైతే మీ అందరూ సూపర్ డూపర్గా సక్సెస్ కావాలి. మీరు దానికోసం వచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు తను చేస్తూనే ఉందని చెప్పారు. మీరు స్టార్ట్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు. సో పిల్లలందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడ చదువుతూ ఉన్న స్టేజ్లోనే మీరు ఆల్రెడీ జాబ్లోకి కూడా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటా, ఎర్న్ చేసుకుంటా చదువుకోవడం. అండ్ ఏదైతే అక్కడ మీరు జాబ్లో చేయాలో సేమ్ అదే ఇక్కడ నేర్చుకుంటా మళ్ళీ అక్కడ పోయి జాబ్ చేస్తున్నారు. అండ్ మీకు నచ్చింది చేస్తున్నారు. నాకు ఇది ఇష్టం, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. సో దెన్ యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. దే ఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ఈ వెదర్లో ఒకవేళ మీరు డెవలప్ కావాలనుకుంటే ఎంత స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు. సో మీకు కంపల్సరీగా దానివల్ల యూజ్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటాను. అండ్ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం ఎవరైతే పిల్లలు స్కేలార్ని ఎలా ఉంటుంది ఏందని ఇన్ని రోజులుగా అడుగుతున్నారు కదా, నేనైతే మొత్తం చూపించాను. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు పిల్లల్ని మీకు ఇంట్రడ్యూస్ చేసా. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అర్థమవుతా ఉంది. స్కేలర్ అకాడమీలోనే కొన్ని మెంటర్స్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్సే. వాళ్ళతో మేము ఎప్పుడైనా కనెక్ట్ అవ్వచ్చు. లైక్ నాకు ఒక స్పెసిఫిక్ మెంటర్ ఉంటారు. తను ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు ఆవిడ. సో ఆవిడ నాకు చెప్తారు నేను ఏం చేయాలి ఆ కంపెనీకి, లైక్ ఒక కంపెనీకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని. మెంటర్ సెషన్స్ ఉంటాయి, నేను ఎప్పుడైనా షెడ్యూల్ చేసుకోవచ్చు. కొన్ని మంత్స్లో ఫెస్ట్ ఒకటి జరగబోతుంది సార్ ఈ కాలేజ్ది, యుగాంతర్ అని చెప్పి. మొత్తం ఫెస్ట్ అందరికీ ఓపెన్గానే ఉంటుంది. అంటే పాసెస్ అది జనరేట్ చేసి ఇస్తాం. సో ఆ విధంగా కూడా కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇక్కడ ఫెస్ట్ ఆర్గనైజ్ చేసే టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టూడెంట్ డ్రివెన్, ఇంకా స్టూడెంట్ బేస్డ్. కాబట్టి ఫెస్ట్కి రిలేటెడ్ ఏ వర్క్ చేసినా కానీ అది స్టూడెంట్సే చేస్తారు. మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వం. సో ఆ ఇండిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది.
సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరు కూడాను. సో మీరందరూ కూడా లైఫ్లో సూపర్ డూపర్గా పైకి ఎదగాలని, తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రావాలి. సో ఒక CEO ఆఫ్ ఎ కంపెనీ, సీనియర్ మేనేజర్, సో ఈ పొజిషన్స్లోకి వెళ్ళాలి. మీరు అనుకున్నారు లైఫ్లో చాలా చాలా ఉంటాయి, అవన్నీ కూడా గెయిన్ చేయాలి. దేనికోసం అయితే ఇక్కడ వచ్చారో అది పూర్తిగా ఫిల్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో గైస్, సో మీరైతే చూసారు కదా స్కేలార్ గురించి. సో దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు డెసిషన్ తీసుకోండి. మీకు జెన్యున్గా అయితే నేను మొత్తం చూపించడం జరిగింది కాబట్టి జెన్యున్గా మన పిల్లలతోటి, తెలుగు పిల్లలతోటి మాట్లాడిన తర్వాత మీకు పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. సో డెసిషన్ ఈజ్ యువర్స్, మీరు తీసుకోండి. ఓకేనా? సో బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకేమనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఓకే స్టూడెంట్స్, వీడియో చూశారు కదా. సో ఇక్కడ మన తెలుగు పిల్లలు కూడా చదువుతా ఉన్నారు, వాళ్ళతో ఇప్పటిదాకా మనం మాట్లాడాము. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఆల్రెడీ అడ్మిషన్ కంటే ముందర చెప్పారో సేమ్ అదే ఇక్కడ జరుగుతూ ఉంది. సేమ్ ప్రోగ్రామ్ ని నడిపిస్తున్నారు. మేమైతే చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నామని చెప్పారు. సో నేను జెన్యున్ గానే పిల్లలందరితో మాట్లాడి మీకు రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది బాగా నచ్చింది, దీంట్లో నేను స్కిల్స్ నేర్చుకోవచ్చు, కొద్దిగా ఇది ఖర్చుతోటి కూడుకున్నదే, నేను బయట ఎలాగో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్, బట్ రెగ్యులర్ కాలేజెస్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉండే దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ అనే పిల్లలకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.